ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. ఈరోజు అయితే కద్దుకా కీర్ అంటే సొరకాయతో చేసిన సేమియా అనమాట. కీర్ అంటే ఇంకొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది, బట్ థిక్ కన్సిస్టెన్సీ అంటే చెర్రీకి ఇష్టం కాబట్టి అలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే 1 అవర్ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని బాయిలింగ్కి పెట్టేశాను. సగ్గుబియ్యం బాయిల్ అయ్యే లోపల సొరకాయని పీల్ తీసేసి గ్రేట్ చేసుకున్నాను అనమాట. ఆ తురుములో నుంచి వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి ఒక బాండీలో గీ వేసుకుని అందులో దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సొరకాయలో నుంచి వాటరు ఎంత ఎక్కువ పిండగలిగితే అంత పిండేసేయచ్చు అనమాట. మనకి ఓపిక ఉన్నంతలో బాగా మంచిగా పిండేసి ఆ సొరకాయనంతా గీలో ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో మనం ముందుగా బాయిల్ చేసుకున్న సగ్గుబియ్యం కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ తర్వాత కాచుకున్న పాలుని వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇన్ కేస్ మీరు రెగ్యులర్గా వర్మ్సెలి వాడితే కనుక సేమియా వాడితే కనుక ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. ఇన్ కేస్ కాదు సేవియా ఉంటుంది కదా, అంటే సన్న సేవియాలు రంజాన్ టైంలో వాడతారు కదా, సో పేనీలు అలాంటివి కనుక ఉంటే కనుక కొంచెము ఈ సొరకాయ తురుము ఇవంతా కూడా కొంచెం కుక్ అయిన తర్వాత మిల్క్ బాగా బాయిలింగ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంకొక 5 మినిట్స్లో దింపేస్తాము అన్నప్పుడు మాత్రము ఈ సేవియాని కూడా గీలో రోస్ట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా సన్న సేవియా వాడినప్పుడు ఫస్ట్ వేసుకుంటే కనుక మొత్తం అదంతా పేస్ట్ కింద అయిపోతుంది. బికాజ్ అవి పాలల్లో నానితేనే సరిపోతుంది, బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. అందుకోసం సో ఈ సేవియా వేసుకుని ఒక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆ తర్వాత ఇందులో మనకి స్వీట్నర్ కోసం అయితే నేను జాగరీ పౌడర్ వాడాను. ఇన్ కేస్ మీరు షుగర్ వాడుకోవచ్చు, బట్ ఏంటంటే జాగరీ అనేది హెల్దీ కదా అనేసి జాగరీ అయితే వాడాను అనమాట. అంతే, కద్దుకా కీర్ రెడీ అయిపోయింది. నేనైతే థిక్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాను అండ్ డ్రై ఫ్రూట్స్ ఏమీ యాడ్ చేయలేదు. బికాజ్ చెర్రీకి డ్రై ఫ్రూట్స్ అవి నచ్చట్లేదు అనమాట. గీలో రోస్ట్ చేసి యాడ్ చేస్తే విడిగా ఇస్తే తింటున్నాడు అనుకోండి, బట్ గీలో రోస్ట్ చేసి యాడ్ చేస్తే మాత్రం నచ్చట్లేదు. అందుకని మీకు ఇష్టం ఉంటే కనుక గీలో రోస్ట్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీ అయిన కద్దుకా కీర్ రెడీ. Thank you so much for watching this video. Please subscribe to my channel Anu Telugu Diaries. Please press the bell icon for more information.